ఈ ముఖం కడడానికి స్నానానికి ప్రధాన పాత్ర రెండు, ఒకటి కఫం, రెండవది పిత్తం. ఇవి కావాలంటే ముఖ వర్చస్సులు శుభ్రంగా చేసుకోవాలి మనం. దీనికి చక్కటి రెమెడీ మైగ్రేన్ తలనొప్పికి వెరీ సింపుల్. మసిబట్ట ఉంటుంది ఇంట్లో, అంటే ఆ పొయ్యి దగ్గర ఆ సాంబార్ పడిపోయినా ఏదన్నా కింద డస్ట్ పడిపోయినా అమ్మాయి ఆ బట్టతో తుడుస్తూ ఉంటుంది. వినండి, వైద్యం ఇట్లుంటుంది, భారతీయ వైద్యం. మనం ముఖం కడుక్కుంటాను పొద్దున్నే ఆ తడి ముఖంతో వెళ్ళి ఆ బట్టలో ఒక మొక్క తీసి దాన్ని నిప్పు పెట్టి ఆర్పేసి ఆ దుప్పటేసుకుని ఆ వాసన పీల్చితే ఒక్కసారిగా కదులుతాయి నరాలని, తలలో నరాలు. గుడ్డని క్లాత్‌ని కాల్చేసి దాన్ని ఆపేసి ఆ పొగ ఆ పీల్చాలి. పొగని హ్మ్. అలా దుప్పటి ముసుగేసి ఆ వాసన పీల్చినామా తలలో జేజమ్మ కనిపిస్తుంది. ఆ కళ్ళని నీళ్ళు జల్లున వచ్చేస్తాయి. ఇది వంటింటి వైద్యం. దీన్ని ఒక మెడిసిన్గా చేసుకోవాలంటే తెల్లవాయలు తీసుకోవాలా, తెల్లవాయలు, గార్లిక్, లొస్సన్, ఆవాలు తీసుకోవాలా. అవి రెండు బాగా మర్దన చేయాలి. ఆవాలు ఇంకొకటేమన్నారు? ఎల్లిపాయలు ఎల్లుల్లిపాయలు. సేమ్ క్వాంటిటీ తీసుకొని మెత్తగా చేసి దానికి చిన్న మూటలో మూటగట్టి ఓకే. దాన్ని నిద్రపోయే ముందుగా వాసన చూడాలా. ఈ కడతలు పూసుకుంటే 40 రోజులు చేస్తే నా చెల్లెమ్మలు ఈ సమస్య బయటపడతారు. ఇది మన భారతీయ వైద్యం, దమ్మున్న వైద్యం ఇది. ఇవి చేసుకోలేక ఈరోజు చిన్నపిల్లలు పెద్ద పెద్ద సోడాబుడ్లు తెలంగాణ పసుకొని గ్లాసులు పెట్టుకొని తిరుగుతుంటారు. ఇవి చెప్పేవాళ్ళు లేరు. చెప్పేవాళ్ళని ఓల్డ్ హోములు పంపించేస్తున్నాం, మనం హాస్పిటల్ పాలవుతున్నాం. నాన్న ముసలోడైతే బుద్ధి చెప్తాడని ఓల్డ్ హోమ్, అమ్మ నాన్నని తీసుకొని ఓల్డ్ హోమ్కి వెళ్ళిపో. ఇవి ఆపి భారతీయ వైద్య విధానాలు వాళ్ళు చూసింటారు పెద్దోళ్ళు. వాళ్ళ అత్త దగ్గర మేము కాపురం చేసి ఉంటుంది కాబట్టి ఆమె ఈరోజు మనకి బుద్ధి చెప్తుంది కాబట్టి వాళ్ళని ఉండేట్లేదు. నేను చెప్పింది చెప్పినట్లుగా చేసుకుంటే వెరీ సింపుల్. మనలోనే వ్యాధి పుట్టింది, దాని మనమే డాక్టర్లు కావాలా.